రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనమండి. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుతూ ఉన్న రూపాంతరం పొందుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారు రోమలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి, రోమలో ఉన్నటువంటి రోమ సంఘం తన ఆత్మీయ బిడ్డలను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట 12వ అధ్యాయం 2వ వచనం అంటున్నటువంటి చక్కనట్టు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షను తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి. ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకంలో ఏముందండి అమ్మ? ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవడం, ఇవన్నీ కూడా గతించిపోతాయండి. దేవుని చిత్తాన్ని జరిగించి వాటి నిరంతరం నిలిచి ఉంటాడు. దేవుని ఒక్క వాక్యం నిరంతరం నిలిచి ఉండేది. పౌలు గారు రోమలో ఉన్నటువంటి తన ఆత్మ బిడ్డలను సంఘస్థను ఉద్దేశించి అన్నాడు, మీరు లోక మర్యాదను అనుసరింపక అంటూ అక్కడ చక్కని మాట అంటున్నాడు. చూడండి, అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి. ఉత్తమమును అనుకూలమును. ఈ లోకంలో ఏదైనా ఉత్తమమైంది ఉందండి అమ్మ? ఉందా? ఈ లోకంలో ఎక్కడ చూసిన ఉత్తమమైంది ఇది లేదండి. ఎందుకంటే ఈ దినాలన్నీ కూడా అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు. ఉత్తమం మంచిదనేది ఎక్కడ కనిపిస్తలేదండి. అందుకే ఎక్కడ ఉండడం ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి. చక్క పాట పాడతాం కదండి. ఉత్తమము అనుకూలమును ప్రభు చిత్తము చేసేదవా, కొనసాగేదవా ప్రభు యేసునిలో పరిశుద్ధునిగా జీవించెదవా, కొనసాగేదవా ప్రభు యేసునిలో. ఉత్తమము అనుకూలమును ప్రభు చిత్తము చేసేదవా, నిన్ను పిలచిన వాడగు. ఎవరండి? పరిశుద్ధుడు. మన పిలిచిన దేవుడు ఎటువంటి దేవుడు అంటే పరిశుద్ధుడు. మనం కూడా లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని ఏంటి అక్కడ ఏమన్నాడండి? అక్కడ ఉత్తమమును అనుకూలమును దేవుని సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి. ఈ దినాన మనకు మాట్లాడుకునే అంశం ఏంటంటే సంపూర్ణత. ఏంటండి? సంపూర్ణత. ఇక్కడ అంటాడు కదండి, ఏమంటాడండి? అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనసు మారాలండి. ప్రభు యొక్క సంపూర్ణమైన చిత్తం మన పక్షంగా మన పట్ల ఏమై ఉన్నదో, దేవుని యొక్క ప్రణాళిక మన మీద సంపూర్ణంగా ఏమైతే ఉన్నదో, దేవుని యొక్క ఆలోచన మన మీద సంపూర్ణంగా ఏదైతే ఉన్నదో, దేవుని యొక్క తలంపు మన మీద సంపూర్ణంగా ఏదైతే ఉందో మనం తెలుసుకోవాలంటే మన మనస్సు మారాలంటే అండి ఏం చేయాలండి? మనం మనస్సు మారాలి. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటి మన మనస్సు మారాలి. అందుకంటాడు, లోక మర్యాదను మీరు అనుసరింపక. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువారు కూడా ఈ లోకములో 33.5 సంవత్సరాలు శరీరధారిగా రక్తమాంసాలు ఉన్న దినాల్లో జీవించారండి ఆయన.
ఈ లోక మర్యాదను ఏది అనుసరించలేదు, లోక మర్యాదను బట్టి అయినా జీవించలేదండి. ప్రత్యేకంగా జీవించాడైనా సంపూర్ణ దేవుని చిత్తాన్ని తెలుసుకుని తండ్రి తన కుమారుడైన యేసుప్రభుని లోకానికి ఎందుకు పంపించారు, ఏమి చేయమని పంపించారు, ఎంతకాలం లోకం ఉండాలని పంపించారు, ఎవరి కొరకు ఆయన ప్రాణం అర్పించాలని పెట్టారు, అవన్నీ కూడా సంపూర్ణమైన చిత్తాన్ని తెలుసుకొని ఈ లోకాన్ని అనుసరించకుండా ఆయన ప్రత్యేకంగా జీవించాడు. కనుక మనం కూడా సంపూర్ణతలో మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మన మనసు మారాలి. మనసు మారకుండా దేవుని యొక్క చిత్తం మనకు తెలియబడదండి. అందుకే అంటున్నాడు పౌలు గారు, ఓ రోమా సంఘస్థులారా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క సంపూర్ణ చిత్తం ఏంటో మీరు తెలుసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, ఈ సంపూర్ణను బట్టి పరిశుద్ధ గ్రంథం కొన్ని మాటలు మనం నేర్చుకుందామని సమయంలో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తా అంటాడు మాట 3వ అధ్యాయం 18 వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18 వచనం చదువుదామండి. మూడో అధ్యాయం 18 వచ్చినా చదువు నాన్న. క్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణయందు పూర్ణగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులకు కూడా దానిని వెడల్పును పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ చాలండి. ఇక్కడ అంటాడు అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉత్తరం రాస్తూ అంటాడు చక్కనటి మాట 3వ అధ్యాయం 18 వచనం అంటున్నాడు. చక్కనటువంటి మాట ఏమంటున్నాడంటే, మరి మనం చూసినట్లయితే క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహేశ్వర చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా. మనం దేంట్లో అవ్వాలంటే దేవుని యొక్క సంపూర్ణతలు మనం అంట పరిపూర్ణం అవ్వాలంటండి. ఏమవ్వాలండి? దేవుని యొక్క సంపూర్ణతలు మనం పరిపూర్ణత కలిగి ఉండాలంటే పరిపూర్ణత అనగా ఏ లోపం లేకుండా, ఎటువంటి కొదువులు లేకుండా. చూడండి, మనకి భూలోకం విత్తనాలన్నిటిలో ఆవగింజ చాలా చిన్నది. దేవుని యొక్క సన్నిధిలో కూడా ఉపమాన రీతిగా ఆవగింజ వాడబడిందండి. ఆవగింజ అంత విశ్వాసం నీకుంటే ఈ కంబళ చెట్టు పగిలింపబడి సముద్రం పడమంటే పడుతుంది అంటాడు. గమనించండి, ఆవగింజ సంపూర్ణమైనటువంటి పరిపూర్ణత కలిగి ఉంటుందండి. ఎక్కడ ఒక సొట్ట కానీ, నొక్కు కానీ, వంకర కానీ, కోల కానీ ఎటువంటి లోపం లేకుండా ఎలా ఉంటుందండి? సంపూర్ణముగా రౌండ్గా ఉంటుందండి. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణత కలిగి ఉండాలంటే, దేవుని యొక్క సంపూర్ణలో ఆయన సంపూర్ణమైనటువంటి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే, సంపూర్ణంగా తీర్చబడాలంటే మనలో కూడా ఎటువంటి లోపం అనేది, ఎటువంటి దేవునికి అయిష్టమైనది, దేవుడు ప్రేమించకుండా ఆయన నొప్పించేది, ఆయన బాధ కలిగించేది ఏది కూడా మన జీవితంలో, మన ఆత్మ జీవితంలో ఉండకూడదని పౌలు గారు మరి ఎఫెసీ సంఘానికి చెప్పిన మాట పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైనట్టు యేసయ్య మనందరితో మాట్లాడుతున్నాడండి. అందుకే ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట చక్కని మాట. మహిమేశ్వరం చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణతందు పరిపూర్ణగుట్లుగా ప్రేమందు వేరుపారి. మనం దేవుని యొక్క సన్నిధైన సంపూర్ణ యందు మనం ఏమాలంటే పరిపూర్ణం కావాలి. పరిపూర్ణం కాకుండా దేవుని యొక్క సన్నిధిలో మన లోకంలో ఎంతకాలం జీవించినా దేవుని యొక్క సంపూర్ణతలో మనం పరిపూర్ణత పొందకపోతే దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు కాదండి. దేవుని యొక్క రాజ్యంలో మనం ఆయన మన కొరకు ఉంచినటువంటి ఆ నిత్య నివాసంలో మనం ప్రవేశించాలంటే దేవుని యొక్క సంపూర్ణత మనం సంపూర్ణమైన పరిపూర్ణత పొందుకోవాలనగా ఈ లోకంలో దేన్ని కూడా మనం ప్రేమించకూడదు.
లోకంలో దాన్ని దేన్ని కూడా మనం ఆశించకుండా దేవుని కొరకు పరిపూర్ణత కలిగి ఈ లోకాన్ని ద్వేషించి ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాగైతే ఆయన ప్రత్యేకించి దీవించబడ్డాడో ఈ లోక మర్యాదను అనుసరింపుక దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణంగా ఎలాగైతే జీవించబడ్డాడు ఆయన బిడ్డలకు పిలుపుడుతారు. మనము సంగముగా సమాజంగా ఉన్న మనము కూడా ఆయన సంపూర్ణత మనం పొందాలని పరిపూర్ణత పొందుకొని మనం జీవించినట్లయితే దేవుడు మనం చూసి సంతోషిస్తాడండి. లేకపోతే దేవుడు మనం చూసి ఆయన ఏం చేస్తాడు, దుఃఖపడతాడు. లేఖన భాగాలు మనం బోధిస్తామని కనుక దేవుని యొక్క సంపూర్ణత మనం ఏమివ్వాలంటే పరిపూర్ణత పొందుకోవాలి. పరిపూర్ణత పొందుకోవాలంటే ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు, ఈ లోకంలో ఉన్నదాన్ని ఆశించకూడదు. ఈ లోకం వైపు మన మనసు, మన కన్ను, మన శరీరం, మన ఆత్మ, మన ఆశ లేదు కూడా పెట్టకుండా దేవుని కొరకు మనం ఏం చేయాలంటే సంపూర్ణత కలిగి మనం జీవించాలని లేఖన భాగాలు మనం మరి బోధిస్తున్నాం. ఆయన సంపూర్ణమైనటువంటి దేవుని కుమారుడు కనుక ఆయన బిడ్డలకు మనం కూడా ఇలాగ ఉండాలంటే సంపూర్ణత అనేది మనం పొందుకోవాలని పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. గమనించండి, మధ్యాహ్న కాల సమయంలో దేవుని సంధికి వచ్చిన మనము దేవుని బిడ్డలుగా సంఘముగా సమాజంగా పిలుపుడుతాం. మనం కూడా దేవుని యొక్క సంపూర్ణతలు మనం పొందాలంటే పరిపూర్ణత పొందుకొని దేవుని యొక్క ప్రేమలు మనం వేరుపారి ఉండాలని దేవుడి మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. మరి దేవుని అసలు రెండవదిగా మన భక్తి విషయములో ఎలాగుండాలి. పౌలు గారు తన ఆత్మ కుమారుడు తీమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చెప్తాడు. చూడండి, అక్కడ తీమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము కృప చేత 2వ అధ్యాయం మొదటి వచనం, మన సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనను, ప్రార్థనను, యాచనను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. మన భక్తి ఎలా ఉండాలండి? ఆమె ఏమంటే నీ భక్తి మన సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి, మన భక్తి సంపూర్ణంగా ఉండాలంటండి. కొంతమంది పైకి భక్తి పరులుగా ఉంటారు కానీ లోన దాని శక్తిని ఆశించలేరు అని చెప్పేసి లేఖన భాగాలు బోధిస్తున్నారు. రెండో మాట చూడాలంటే కానీ దేవుని యొక్క సన్నిధిలో పౌలు గారు తన ఆత్మ కుమారుడైనటువంటి మరి తీమోతి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట మనందరికీ వర్తిస్తుందని తీమోతి గారి దగ్గర మనం పేరు పెట్టుకుంటే, పౌలు గారి దగ్గర యేసయ్య పేరు పెట్టుకుంటే, యేసయ్య మధ్యాహ్న కాల మనల్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడండి? మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మన భక్తి మాన్యత లేకుండా, ఏ లోపము లేకుండా, ఏ మత్సరము లేకుండా, ఏ అసూయ లేకుండా, ఏ పగ లేకుండా, ఏ కక్ష లేకుండా మన భక్తి అంటే మాన్యత అనగా ఏ లోపము లేనటువంటి భక్తి కలిగి ఉండాలి. పైకి భక్తి పరులు ఉంటారు, దాని శక్తిని ఆశించలేనటువంటి ప్రజలు అని చెప్పి లేఖన భాగాలు మనం బోధిస్తున్నాయండి. గమనించండి ప్రియమైన దేవుని సంఘం, దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడే కాదండి మన భక్తి. మన బయట ఉన్న భక్తి ఎలాగ ఉండాలి, ఏ పని చేస్తున్నా కూడా భక్తి ఎలాగ ఉండాలి, మాన్యత లేకుండా, ఎటువంటి లోపం లేకుండా, ఎదుటి వారికి మన ద్వారా ఎటువంటి మరి పాపం అనేది కనపడకుండా మన భక్తి ఎలా ఉండాలి, మాన్యత కలిగి ఉండాలని అక్కడ ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు రా? మన సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా ఎవరి కొరకు ప్రార్థన చేయాలండి? అమ్మా చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనం మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంటే మనం ప్రేమించే వారి కొరకు ప్రార్థన చేయాలి, మనకు విరోధులైన వారి కొరకు ప్రార్థన చేయాలి, మనం పాడు చేయలేని ఆలోచన కలిగిన వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన. మనుషులందరి కొరకును
రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనను ప్రార్థనను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలన్నీ హెచ్చరించున్న కృతజ్ఞత స్తుతులు. గమనించండి, మరి దేవుడు మనకి ఇన్ని కార్యాలు చేసి ఏ యోగ్యత లేని మనం ప్రేమించి ఈ లోకంలో దీనదశగా ఎటువంటి మేలు లేక మరి కట్టబడిన గాడిద ఎలాగైతే కట్లతో కట్టబడిందో సాతాను కబలతో పాపతో కట్టబడినట్టు నీ కొరకున్నాక నీ లోకానికి వచ్చి మనందరి కొట్లు పాపం అనే కొట్లు తన రక్తం ద్వారా ఆయన అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారా 33 సంవత్సరాలు యవన రక్తం ద్వారా మన ఎర్రని కెంపులేటి పాపాలను హిమవలే గొర్రెబుచ్చోలి తెల్లగా చేసి మనం ఆజ్ఞాతకరం చేసి పాపం వల్ల మరి ఆజ్ఞాతకం చేసాం. ఆజ్ఞాతకరం పాపం, కానీ పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణం. ఆ మరణం మనం తప్పించడానికి నీ కొరకు నా కొరకు సర్వమానవుల యొక్క లోకాన్ని పాపం నుండి లేదా మరణం విడిపించడానికి సిలువలో నిలువుకోయకు అడ్డకోయకు ఆ గొల్కతా పర్వతం మీద మరణించి సమాధి చేయబడి 3 దినాలు సమాధిలో ఉండి 4వ దినాన్ని సమాధిని తిరిగి లేచి మరణములు నిలిచి మనకు విజయాన్ని ఇచ్చిన దేవునికి మనం ఏం చేస్తున్నామండి? కృతజ్ఞతలు ఏమైనా చెల్లిస్తున్నామా? కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాం. ప్రభువా, ఈ దినం వరకు నన్ను, నా కుటుంబాన్ని, యజమాని బిడ్డలందరినీ కూడా క్షేమం ఉంచావు ప్రభువా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఎవరైనా చెప్తున్నామండి? అదేంటి సాక్ష్యం. మొట్టమొదటిగా మనం ఈ లోకములో మన భక్తి ఎలాగ ఉండాలండి? భక్తి ఎలాగ ఉండాలని చెప్తున్నాడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత, సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలంటే మన భక్తి సంపూర్ణమైన భక్తి లేకుండా మాన్యత అనగా ఎటువంటి పాపము, మచ్చ, డాగు, ముడత, కళంకం అంటకుండా సంపూర్ణమైన భక్తి లేకుండా ఈ పాపము, ద్వేషము, మత్సరము, మలినము, డాగు ఇవన్నీ అంటబెట్టుకొని మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా, ఎన్ని కానుకలు సమర్పించినా, ఎన్ని మృక్కుబళ్ళు చేసినా, 52 వారాల పునరుద్ధాన దినాలు మానకుడు దేవుని సంధికి వచ్చినా, 52 వారాలు మంగళవారాలు ప్రార్థనకు వచ్చినా, 52 వారాలు శుక్రవారాలు ప్రార్థనకు వచ్చినా మన భక్తి ఎలా ఉండాలంటే సంపూర్ణటువంటి మాన్యత లేకుండా దేవుని సన్నిధిలో మన భక్తి కనుక ఏమాత్రం లోపమున్నా ఆ భక్తి అంతా కూడా వ్యర్థమైపోద్దంటండి. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ప్రతి మాట కూడా ఉపమానం పెట్టాడండి. బొక్కవాడు తైలం అమ్ముతాడండి, వస్తారు, అది ఎంతో సువాసనగా ఉంటుంది. దాంట్లో ఈగలు కనపడి చచ్చిపోతే మనం చూస్తే కొంటామని దాన్ని అమ్మ కొంటామా? ఎందుచేత దాంట్లో ఈగ చచ్చిపోయింది కనుక అది పనిచేయదు అంటాం. అలాగే మన భక్తి కూడా ఈ లోకంలో ఉన్నట్టు మాన్యతనగా పాపము కానీ, అసూయ కానీ, మత్సరము కానీ, ద్వేషము కానీ, కలహము కానీ, ఈర్ష్య కానీ ఏది ఉన్నా మన భక్తి ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది అంటండి. పిండి ముద్దంత ఉన్నా కానీ పులిసిన పిండి కొంచెమైనా పిండి అంత ఏం చేస్తుందండి? పొలవ చేసేస్తుంది. కానీ అలాగే మన భక్తి కూడా మాన్యత లేకుండా పైకి భక్తిగా జీవిస్తూ లోన మనం భక్తి లేకుండా జీవిస్తే ఆ భక్తి అన్నట్టు కూడా దేవునికి ఇష్టమైన భక్తి కాదు. దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనము ఉండదని ఇక్కడ పౌలు గారు తన ఆత్మీయ కుమారునటువంటి మరి తీమోతి గారికి చెప్తున్నాడు. నా కుమారుడు తీమోతి, మనం లోకంలో జీవించినంతకాలం కూడా మన భక్తి ఎలాగ ఉండాలండి? ఆమె ఎలాగ ఉండాలని చదువుకున్నామండి ఇప్పుడు. అమ్మా, మన భక్తి సంపూర్ణమైన భక్తి ఉండాలి, ఎటువంటి మాన్యత లేకుండా. భక్తి కలిగి ఉండటమే కాకుండా ఎదుటి వారి మనకి ఏమి ఉండకూడదు? ద్వేషం అనేది ఉండకూడదు, అసూయ అనేది ఉండకూడదు, పగ అనేది ఉండకూడదు, మత్సరం అనేది ఉండకూడదు. అందరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ప్రార్థించేద్దాము, ప్రణుతించేద్దాము, ప్రార్థించేద్దాము, ప్రణుతించేద్దాము. పాట
ప్రణుతులు చేకొనుమా ప్రార్థనే 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 మా ప్రాణము ప్రార్థనే 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 మా ప్రాణము ప్రార్థించేద్దాము ప్రణుతించేద్దాము ప్రార్థన ఆలించు మా దేవా ప్రణుతులు చేకొనుమా. మనం అందరి కొరకు ప్రార్థన చేయాలండి. మన కొరకు, మన కుటుంబం కొరకు, యజమానుల కొరకు, మన స్వార్థం కొరకే కాకుండా మనం ఎప్పుడైతే సంపూర్ణ భక్తి కలిగి మాన్యత లేకుంటామో అందరి కొరకు ప్రార్థన చేస్తామండి. మనకి ఎప్పుడైతే సంపూర్ణ భక్తి లేకుండా మాన్యత కలిగి ఉంటామో స్వార్థపూరితంగా మన కొరకే ప్రార్థన చేసుకుంటాం మనం. కనుక పౌలు గారు తన కుమ్మడిపోయిన తనకు ఆత్మీయ కుమారుడైన తీమోతి చెప్తుంటావు, నా కుమారుడైన తీమోతి మనం సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి. అది ఎలా ఉండాలంటే మాన్యత అనగా ఎటువంటి పాపం మనకు అంటకుండా సంపూర్ణ భక్తి కలిగి ఉండి మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు చేయలేదు, మన కొరకు చేసుకోవాలండి. అమ్మ చెప్పండి, మాట్లాడండి. మరి చేస్తున్నామండి, మనం చేస్తామండి. ఒకవేళ మనం ప్రార్థన చేసినా, అయ్యా మా యజమాని చెరువులు వేసిరైనా చెరువులు చక్కగా పండాలండి, మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడని అందరికంటే బాగుండాలండి, ఇయే తప్ప కానీ అందరి కొరకు చేస్తామని మనం. కనుక ప్రియమైన దేవుని సంఘం మన అందరి కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మన భక్తి సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు సంపూర్ణమైన దేవుడు. ఆయన సంపూర్ణంగా లోకానికి వచ్చాడు. సంపూర్ణంగా ప్రభు చిత్తాన్ని బట్టి అన్నీ నెరవేర్చి అన్నీ సంపూర్ణం చేసి మళ్ళీ తిరిగి ఏం చేశాడు అంటే తండ్రి వద్దకు వెళ్ళాడు. అటువంటి దేవుని పిల్లలు ఉన్న మనం కూడా సంపూర్ణత కలిగి ఉండాలి, సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి, మాన్యత కలిగి ఉండాలి. అందరి కొరకు మనం ప్రార్థనలు చేయాలి. అలాగే మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుదామండి.